హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉన్న యాంగ్రీ బోర్డ్. నేను దీన్ని ఏ విధంగా క్రియేట్ చేశాను, అసలు ఈ ఇమేజ్ సోర్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, దీన్ని 3Dలోకి ఏ విధంగా కన్వర్ట్ చేశాను, తర్వాత ప్రింట్ ఎలా ఇచ్చాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ఏ టూల్ తీసుకున్నాను, అది గూగుల్ ఫ్లో నేను వాడింది. దీంట్లో నేను క్రియేట్ అన్ యాంగ్రీ బోర్డ్ 3D డెస్టినీ రెఫరెన్స్ ఇమేజ్ విత్ స్క్వేర్ మోడల్ అని టైప్ చేశాను. అలా టైప్ చేస్తే నాకు వచ్చిన ఇమేజ్ ఇదన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి నేను మిషిఏ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఇది మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఎనీ 2D ఇమేజ్ని మనం దాంట్లో 3Dలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి కన్వర్ట్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది, లేదంటే కన్వర్ట్ చేసుకుని అలా చూసుకోవడానికి అవుతుంది అది. సో ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, దాంట్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇదండి, కన్వర్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫార్మేట్ బ్లెండర్ సాఫ్ట్వేర్ ఫార్మేట్లో పెట్టుకుని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మోడల్ నేను బ్లెండర్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి నాకు కావాల్సిన విధంగా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు టైల్ అక్కర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ 3D మోడల్ ఏంటంటే నేను ఆ టైల్ ఉంచడం వల్ల ఏమవుతుందంటే సపోర్టర్స్ తీసుకుంటుంది. ప్రింట్ చేసేటప్పుడు దానికి సపోర్టర్స్ తీసుకుని ఫిలమెంట్ అనేది కొంచెం ఎక్కువ వేస్ట్ అవుతుంది, అండ్ ఒక్కొక్కసారి సపోర్ట్ సరిగ్గా లేకపోతే టైల్ అనేది సరిగ్గా రాదు. సో దాని గురించి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ టైల్ ని మొత్తం రిమూవ్ చేస్తున్నాను. దాని గురించి నేను స్కల్ప్చర్ టూల్ లోకి వెళ్ళాను. నాకు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ పార్ట్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నేను మాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ నేను మేక్ ఏ స్లైస్ అండ్ ఫిల్ అనేది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ క్లియర్ మాస్క్ చేసుకుని క్లే యూజ్ చేసి దాన్ని చిన్న చిన్న ఫిల్లింగ్లు అవి ఇచ్చి స్మూత్ యూస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. బ్లెండర్ సాఫ్ట్వేర్లో ఏం చేశానంటే దీన్ని మల్టీ కలర్ ప్రింట్ చేయడం కోసం ఈ బేస్ అనేది బ్లాక్ చేసుకున్నాను. బాడీ రెడ్గా కంప్లీట్ ఈ బాడీ అంతా ఒక పార్ట్ తీసుకున్నాను, బేస్ అంతా ఒక పార్ట్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ పైన ఉన్న చిన్న ఈ పార్ట్ని కూడా సపరేట్ చేసుకున్నాను. ఇది బ్లెండర్లో సపరేట్ చేసుకోవాలి మనకి, అక్కడ ఈజీగా అవుతుంది. చేసుకున్నాక ఇలాగ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను యాంగ్రీ బోర్డ్ ఫైల్ని సేవ్ చేసుకున్నాను. అది కూడా STL ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను బ్యాంబూ ల్యాబ్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ఇలా నాకు కావాల్సిన విధంగా కలర్స్ అప్లై చేసుకున్నాను. ఇలాగ 3 కలర్స్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక నేను ప్రింట్ ఇచ్చే ముందు సపోర్టర్స్, నెక్స్ట్ బీమ్స్ అవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ఇదండి మొత్తానికి మోడల్ ఫిల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూసారా, ఐబ్రోస్ ఈ పార్ట్ అంతా కూడా నేను కలరింగ్ చేశాను, రిమైనింగ్ అంతా 3Dలో ప్రింట్ చేసింది. ఈ విధంగా మనం మన ఐడియా ఉంటే కనుక దాన్ని యూస్ చేసి మనం డైరెక్ట్ 3Dలో ప్రింట్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఒక 3D సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కొంచెం ఈజీ అవుతుంది. సో అదండి ఈ రోజుకి ఈ వీడియో. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ మధ్యన 3D నేను ఎక్కువ చేయట్లేదు, అంటే కొంచెం టైం తీసుకుని చేస్తున్నాను. నేను కొంచెం మంచి మంచి ప్రొడక్ట్స్ ఏమైనా కొత్తగా తయారు చేసి చూపిద్దామని. సో అందుకని చెప్పి నేను మధ్య మధ్యలో సమ్ ఏఐతో క్రియేట్ చేసిన వీడియోస్ కానీ, సమ్ లిరికల్ సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాకుండా న్యూ ఐడియాస్ ఏదైనా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ కానీ ఏమైనా కామెంట్స్లో ఇస్తే కనుక నేను దాన్ని నా వర్క్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.